ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహితీ క్రియేషన్. చూస్తున్నారు కదా, నేను ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అది చికెన్ టేస్టీగా చేయబోతున్నాను. చూడండి, టమాటోస్ తీసుకున్నాను, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఉల్లిగడ్డలండి. పెద్ద అయితే 3 సరిపోతాయండి. నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇన్ని తీసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ కూడా ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని, బౌల్లో ఆయిల్ పోసేసుకొని, అందులో ఆ ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, బిర్యానీ ఆకును, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక లవంగం వేసానండి. నా దగ్గర లవంగాలు లేవు, అండ్ ఇవి యాలకులు కూడా లేవండి. యాలకులు వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్లేవర్. ఒకటే ఉంటే ఒకటే వేసానండి, మీకు నచ్చినట్లయితే ఇంకా వేసుకోవచ్చు. సో కొత్తిమీర వేసాను. కొత్తిమీర మంచిగా ఫ్రై అయ్యాక, ఇదే అండి సీక్రెట్, మెయిన్ సీక్రెట్, కొత్తిమీర ఫస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను. చూడండి, 4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా మంచి ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మొత్తం వేసేసుకుందాం. సన్నగా తురుముకోవాలండి ఆనియన్. చూడండి, సన్నగా కట్ చేసి పెట్టాను, నేను చాలా సన్నగా కట్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి కర్రీలోకి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు చేయబోయేటువంటి ఈ చికెన్ కర్రీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. అండ్ తొందరగా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సో ఇది చూడండి, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూడండి, బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గనివ్వాలండి. అది ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. సో ఇది ఇప్పుడు అదిగో చూడండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. హాఫ్ కూడా అవసరం లేదు, కొంచెం తక్కువ పసుపు అండి. మేము బయట ప్యాకెట్స్లో కొనము, పసుపు అవి తెచ్చుకొని మేము పట్టించుకొని తీసుకొచ్చుకుంటామండి. కారమైన పసుపు అయినా బయట ఎక్కువగా వాడం మేము అస్సలు. ఇంట్లో హోమ్ మేడ్ అండి, చాలా బాగుంటుందండి. కర్రీ అయితే చాలా 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 బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కర్రీ చాలా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. ఇప్పుడు చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. చాలా నీట్గా కడిగి పెట్టుకున్నానండి చికెన్. చూడండి ఎంత బాగా కడిగేసానో. చికెన్ మీద ఎటువంటి లేకుండా బాగా నీట్గా కడిగేసుకోవాలండి. ఉప్పు వేసి కడగాలి. నేనైతే సాల్ట్ వేసి కడిగానండి, చాలా బాగా వచ్చింది. చూడండి, నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్లో వేసుకున్నాం కదా. సో చూడండి, ఇదంతా మిక్స్ చేసేసాక దీని మీద మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. చికెన్ ఉడకాలి కదా. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చికెన్ ఎంత బాగా చూడండి, అందులో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చింది కదా, ఆ వాటర్ కూడా మంచిగా పోవాలండి. ఆ వాటర్ కూడా చూడండి, వాటర్ కూడా పోయినాయి. వాటర్ పోయి ముక్క బాగా సాఫ్ట్గా ఉడికింది. చూడండి ఒకసారి, ఎక్కడ కూడా ఉడకకుండా లేదు. ఎంత బాగా ఉడికిందో చికెన్ పీస్, చూడండి ఒకసారి మీరే. సో ఈ టైంలో చూడండి, వాటర్ కూడా ఏం లేదు అక్కడ. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు మనము చికెన్ ఉడికాక టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పక్కన, 3 టమాటోలు అవి ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ టమాటోల మీద 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం అండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కారం కూడా. మేమైతే బాగా
కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఈ మాత్రం వేసుకున్నాము. మీకు కారం అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చండి, లేదంటే సరిపడా వేసుకోవచ్చు. మాకైతే ఇది సరిపోతుందండి. సో ఇప్పుడు కారం వేసాక ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, నేను ఇది కలపకుండానే మూత పెట్టేస్తానండి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటాలు చాలా బాగా మగ్గుతాయి. ముక్కలు ముక్కలుగా ఉండిపోకుండా చాలా బాగా మెత్తగా స్మాష్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక 2 నిమిషాలు అయ్యాక మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. టమాటా, ఉప్పు, కారం వేసాం కదా, అది ఎంత బాగా ఉడికిందో చూపిస్తాను చూడండి. అదిగోండి, ఇలా కలుపుతుంటేనే చూడండి ఎంత సాఫ్ట్గా మొత్తం మెత్తగా అయిపోయిందండి. అసలు ఒక్కటి ఇది కూడా టమాటా ముక్క కూడా పలుకుగా లేదు చూడండి. అదిగో పేస్ట్లా అయిపోయింది. సో ఇప్పుడు చాలా బాగా కలిపేసేసుకుందాం. కర్రీ మొత్తం కలిపేసేసుకోవాలి. సో ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులో వాటర్ పోసుకుందామండి. సో ఇప్పుడు ఈ చికెన్ ఉడికింది కదా, చాలా బాగా ఉడికాక 1 నిమిషం అయ్యాక వాటర్ పోసుకున్నాను చూడండి. ఒక హాఫ్ కప్పు లాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ పోసేసుకున్నాక మూత పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు చూడండి మరుగుతుంది కదా, హై ఫ్లేమ్లో ఉండాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఎందుకంటే ముక్కకు బాగా పట్టుతుంది. ఆ గ్రేవీ కానీ ఆ టమాటో, ఉప్పు, కారం బాగా పట్టాలంటే హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ధనియా పౌడర్ అండి, చూడండి ధనియాల్ని వేయించి పెట్టి చేసుకున్నాం ఆ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు చికెన్ మసాలా అండి, ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా వేస్తున్నాను. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది. ఇది ఒక హాఫ్ వేసుకుంటున్నానండి, ఫుల్ అస్సలు వేయట్లేదు నేను. హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మసాలా వేసుకున్నాం కదా, ధనియాల పొడి ఇంట్లో హోమ్ మేడ్ది, అదే సరిపోతుందండి. జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఈ గ్రేవీ లాగా ఉంది కదా, బాగా మరగాలండి మంచిగా. ఒక 2-3 నిమిషాలైనా బాగా మరిగించండి ఈ వాటర్ని. చూడండి ఇప్పుడే ఎంత గ్రేవీ ఉందో. చూడండి బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో చికెను. ఒక 2-3 నిమిషాలు అయినాక చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత బాగుందో ఈ చికెను. ఇలా అంటే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, ముక్క ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మంచిగా కలిపేసేసుకొని గ్రేవీ కూడా మరీ మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీ ఉంచుకోండి, లేదు మాకు గ్రేవీ అవసరం లేదు అని అంటే ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటే సరిపోతుందండి. మాకైతే గ్రేవీ కావాలని నేను ఇలా చేశాను. ఈ కర్రీ చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కూడా చాలా బాగుంటుందండి. ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉంటారు పూరీలో. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లో అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చిందో. చూడండి లాస్ట్గా కొత్తిమీర వేసేస్తున్నాను. సో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.